100 నుండి 110 కిలోమీటర్ల వేగంగా గాలులు. ఏపీకి పెను ముప్పు. చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్. అలర్ట్ చేసిన కేంద్రం. నేడు విజయవాడలో 16 సెంటీమీటర్ల వర్షం కురిసే ఛాన్స్. తెలంగాణ పైన ఎఫెక్టు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. నేడు రేపు ఆంధ్రాకు ప్రయాణాలు పెట్టుకోకండి. ఏపీకి ఏకంగా 43 రైళ్లు రద్దు. పరిస్థితిపై తెలంగాణ సర్కారు అలర్టు. బంగాళాఖాతంలో మరోసారి ప్రకృతి ప్రళయం ఉధృతం కానుంది. మొంతా తుఫాను ఈసారి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలను బలంగా తాకబోతుంది. వాతావరణ శాఖ తాజా నివేదికల ప్రకారం బంగాళాఖాతంలోని అల్పపీడనం క్రమంగా బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారి మొంతాగా దూసుకొస్తుందట తుఫాను. ఇప్పటికే రైతన్నలు మరి జాగ్రత్త పడవచ్చు. వాతావరణ శాఖ వాళ్ళు నిన్నటిసంది లొటి మీద కాకి లెక్క మరో మొత్తుకొని చెప్తుర్రు. అధికారులు డప్పు కొట్టి చెప్తుర్రు. సోషల్ మీడియాలో మూత మోగిస్తుర్రు. పైలం ఒయ్యకూరి పైలం కళ్ళాలల్లా మార్కెట్లల్లా ఒడ్ల రాసులు ఉంటే జాగ్రత్తగా టార్పాలిన్ వేసుకొని మంచిగా కాపాడుకోరి, కప్పుకోరి. బలమైన గాలులు కూడా వస్తున్నాయి. గాలికి పట్టాలు లేచిపోగాల కనిపెట్టుకొని రాళ్ళు బరువులు పెట్టుకోరి అని చెప్తుంది. ఇటు సర్కారు చెప్తుంది, అటు వాతావరణ శాఖ వాళ్ళు చెప్తున్నారు. మరి ఏం ప్రళయమో ఈ ప్రళయం చల్లకుండా మానవుడు చేసిన పాపాలకు గిసవని ప్రళయాలు వస్తున్నాయి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు చూడు. అడవులను నరికేసిరి, పెద్ద పెద్ద గుట్టలను మింగేసిరి, చెట్టు చేమ అంతా ఏడి కాడికి పగ్గం పాడు చేసి బూడిద చేసిరి. మైనింగ్ పేర అందిన కాడికి దోసుక బుక్కిరి. ప్రకృతి ఏడ నిమ్మలం ఉంటుంది. దానికి కడుపు పొగ పెడితే నీకు ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు గదే భూతల్లికి ప్రకృతి కూడా ఆ రకంగా మోసాలు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయి కాబట్టి గిసవంటి కథలు నడుస్తున్నాయి. ఇదంతా ఇప్పుడు పాపం సామాన్య రైతులు సర్వనాశనం అయిపోతున్నారు. ఎవడో చేసిన పాపానికి పాపం రైతులందరూ ఆగానికి వచ్చింది కథ వాళ్ళ బతుకు. రైతులకు నష్టం జరగకుండా చూడుర్రి. తుఫాన్ నేపథ్యంలో సీఎం రేవంత్ సమీక్ష. తెలంగాణకు వర్ష సూచన దృష్ట్యా రైతులకు నష్టం కలగకుండా పంటలు కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సీఎం ఆదేశాలతో కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎట్లనైనా నాంతే ఒడ్లు, ధాన్యం, మొక్కజొన్న అయినా పత్తి అయినా వడ్లైనా ఈ వచ్చిరాని వానలకు పక్క నాంతాయి. నాణ్య వడ్లను కూడా, మొలకెత్తిన వడ్లను కూడా, రంగు మారిన ధాన్యాన్ని కూడా సర్కారు కొనాలని, రైతుల బాధ అర్థం చేసుకోవాలని నేను ఒకసారి సర్కారుకు పద్ధతి బట్టి గుర్తు చేస్తుంది. పోతే ఏపీలో మరో సిక్సర్. కొత్తగా 6 జిల్లాల పునర్విభజనపై నేడు సీఎంతో క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ. అమరావతి, మార్కాపురం, రంపచోడవరం, పలాస, గూడూరు, మదనపల్లి కేంద్రాలుగా కొత్త జిల్లాలు. 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూడా సిఫార్సులు. నవంబర్ 7న ఆమోదం. జనవరి 1 నుండి అమలుకు ప్లాన్. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సరిహద్దుల మార్పుపై ప్రభుత్వ కసరత్తు తుది దశకు చేరుకుంది. జిల్లాల పునర్విభజనకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వినతులు, ప్రతిపాదనలపై ముఖ్యమంత్రితో చర్చించి ఆయన సూచనల మేరకు తుది నివేదికను రూపొందించనుంది. ఈ నివేదికను నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఏపీ మరో సిక్సర్. కొత్తగా 6 జిల్లాలు పురుడు పోసుకోబోతున్నాయట. అమరావతి, మార్కాపురము, రంపచోడవరం, పలాస, గూడూరు, మదనపల్లి 6 జిల్లాలుగా మారబోతున్నాయట. వాటి రూపురేఖలే మారబోతాయట. చూడాలి మరి రేపు ఏం జరుగుతుందో.